నమస్తే అమ్మా. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి జనం కోసం ఉన్నాను, జనం తరపున పోరాడతాను అంటున్నారు. మరి అదే జనం కోసం అసెంబ్లీలో ఎందుకు పోరాడలేకపోతున్నారు అనుకోవాలంటారు? ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఎవరైతే జనాన్ని పీడిస్తారో వాళ్ళని పరామర్శకు వచ్చారు, ఎవరైతే జనాన్ని పట్టించుకోకుండా ఉంటారో వాళ్ళ కోసం పోరాడారు తప్ప ఇప్పటి వరకు కూడా ఆయన జనం కోసం పోరాడింది అనేది మన దాఖలాలు ఎక్కడో కూడా చూడలేదు. ఇంకా ఎప్పుడైతే ఇంకా జనంలో వాళ్ళ ఉనికి పోతుంది అన్నప్పుడు మళ్ళీ పాదయాత్రలు అని చెప్పేసేసి మొదలుపెట్టి ఆల్రెడీ పాదయాత్రని సక్సెస్ఫుల్ చేసి ఆయన పదవిలోకి రావడానికి సహాయం చేసిన సొంత చెల్లినే రోడ్డు మీదకి నెట్టి ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర జనం కోసం అని చెప్పేసేసి ఆయన మాట్లాడుతుంటే వినేవాళ్ళు చెవిలో పూలు పెట్టుకున్నారు అంతే. అంటే ఇక్కడ మరి చూస్తే కనుక పాదయాత్ర చేస్తున్నాను, ప్రజా సమస్యల మీద ఉద్యమం చేస్తుంటే మమ్మల్ని మాట్లాడినవట్లేదు, మాకు గొంతు ఇవ్వట్లేదు, మా గొంతు నొక్కేస్తున్నారంటూ బయట ప్లకార్డులు ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే ప్లకార్డులు పట్టుకొని 11 నిమిషాలు కూడా అసెంబ్లీలో ఎందుకు ఉండలేకపోయారు అనుకోవాలంటారు? అంటే ఆయన పర్యటనకు వచ్చారండి. అంతకుముందు ఆయన ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు, పదవిలో ఉన్నప్పుడు ఎలాగైతే ఎక్కడ ఏ జరిగినా కూడా హెలికాప్టర్లోంచి కానీ లేదంటే మునిగిపోయిన పొలాల్లో స్టేజ్ కట్టుకొని ఎలాగైతే చూడడానికి వచ్చారు, ఇప్పుడు కూడా చాలా రోజులు అయింది కదా. సో అసెంబ్లీ ఎలా ఉంది, ఏమైనా కొత్త రంగులు ఏమైనా మార్చారా, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఏమైనా మార్చారా, అందరూ వచ్చారా లేదా అని చెప్పేసి ఒకసారి చూడడానికి పర్యవేక్షించడానికి వచ్చారు. 11 మంది వచ్చారు, 11 నిమిషాలు ఉన్నారు, అందరూ హాజరు వేయించుకొని ఒకవేళ హాజరు కూడా వేయించుకోకపోతే ఎక్కడ వాళ్ళ పదవికి ఎసరు పడిద్దో అని చెప్పేసి 11 నిమిషాలు మాత్రం ఖచ్చితంగా ఉండి వెళ్ళిపోయారండి. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే అమ్మా, ఆయన పదే చెప్తుంది మా గొంతు నొక్కేస్తున్నారు, శాంతి భద్రతల మీద మాట్లాడినవట్లేదు, ప్రజా సమస్యల మీద మాట్లాడినవట్లేదు. అదే బయట అయితే మాకు మైక్ దొరికిద్ది, ఎక్కడైతే మా గొంతు నొక్కేస్తున్నారు. నిజంగానే గొంతు నొక్కారమ్మా అసెంబ్లీలో? ఎందుకంటే ఆయనకు అయ్యన్న పాత్రుడు గారు కానీ వీళ్ళందరూ అంటున్నారు మీకు తగిన సమయం కేటాయిస్తాను రమ్మంటున్నా సరే ఎందుకు మా గొంతు నొక్కేస్తున్నారనే మాట పోర్ట్రే చేస్తున్నారు అనుకోవాలంటారు. అసలు ముందు ఉండి మాట్లాడడానికి ప్రయత్నిస్తే కదండి గొంతు నొక్కారా లేదా అనేది తెలిసేది. అసలు ఆయన ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు ఇన్నిసార్లు జరిగిన అసెంబ్లీ సెషన్స్లో కంప్లీట్ అయ్యేంత వరకు ఆయన ఉన్నారు అని ఎక్కడన్నా ఉందా అండి దాఖలు? ఆఖరికి ఎక్కడైతే ఉన్నారో అక్కడ కూడా వీళ్ళ తరపు వాళ్ళు, ఈయన ఎలాగో ఏం మాట్లాడలేదు, వీళ్ళ తరపు వాళ్ళు కూడా ఇన్ని ఇష్యూస్ వదిలేసేసి ఇప్పుడు ఏదైతే వీళ్ళు అంటున్నారో ప్రజల సమస్యల గురించి అని, ఆ ప్రజల సమస్యలలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయిన నాటుకోడి గురించి తప్ప ఇంక దేని గురించి అన్న మాట్లాడారా అండి? సో అంటే ప్రజలకి ఉన్న సమస్య నాటుకోడి ఒక్కటే. ఎంపీ ఆయనకు దాని మీద ఇంట్రెస్ట్ ఉందేమోనమ్మా, అంతకు మించి కడపలో సమస్యలు ఏమి లేవు అనుకుంటా అవినాష్ రెడ్డి గారికి. మరి అదే కదండి, ప్రజలకి మంచినీళ్ళు అవసరం లేదు, సో డ్యాములతో పని లేదు, ప్రజలకి వెహికల్స్ అవసరం లేదు అందుకని రోడ్లతో పని లేదు, ప్రజలకి ఫుడ్తో పని లేదు అందుకని రేట్లు వీటి గురించి వాళ్ళు ఏం మాట్లాడే పని లేదు. సో అలాగా ప్రజలకి ఏం అవసరం లేదండి, జస్ట్ నాటుకోడి ఉంటే చాలు. ఆయన్ని నమ్మి వాళ్ళందరూ ప్రజలందరూ ఆయనకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని కూడా ఎంత బాగా నాటుకోడి కోసం ఉపయోగించారో చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యార్థకంగా ఉందండి. సో ప్రజల సమస్య మీద పోరాడటానికి మేము వస్తున్నాము, మేము మాట్లాడుతున్నాము అని చెప్పేసేసి అన్ని సమస్యల్ని, బేసిక్ సమస్యల్ని కూడా వదిలేసేసి ఈ ఇష్యూ తీసుకొని పోయినసారి లాగా గుడ్డు పరిశ్రమలు తీసుకొచ్చినట్టు, వాళ్ళ హయాంలో గుడ్డు పరిశ్రమలు, అప్పడాల కంపెనీలు, పచ్చళ్ళు తీసుకొచ్చినట్టు ఇప్పుడు మళ్ళీ కూడా అదే తంతు కొనసాగిస్తూ మళ్ళీ నాటుకోడితో స్టార్ట్ చేశారంటే ఇంకా వీళ్ళు నాటుకోడి, గుడ్లు, ఫుడ్ తప్ప ఇంకా మించి డెవలప్మెంట్ యొక్క డి కూడా తెలియదు. కాబట్టి వాళ్ళు ఓన్లీ ఫుడ్లో మాత్రమే పరిమితం అయిపోయి ఇప్పటికీ కూడా దాంట్లోనే ఇంకా గుడ్డు అయిపోయింది, కోడి అయిపోయింది, ఇప్పుడు నాటుకోడికి వచ్చారు. సో మంచి డెవలప్మెంట్ చూపిస్తున్నారు, నాటుకోడి దాకా వచ్చి మంచి డెవలప్మెంట్ చూపిస్తున్నారు అంటున్నారు. మరి నిన్న ఏదైతే బొత్స సత్యనారాయణ గారు అమ్మ మన అంబటి రాంబాబు గారి గురించి ఒక పోరాట యోధుడిని మాట జారి ఒక మాట అన్నాడని చెప్పి బయటకు వచ్చి క్షమాపణ చెప్పిన తర్వాత కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసి అన్యాయంగా ఆయన అరెస్ట్ చేసి లోపల పెట్టారు. మాట జారితేనే అరెస్ట్ చేస్తారా అంటూ బొత్స సత్యనారాయణ గారు మాట్లాడే మాటలు ఎలా చూడాలంటారమ్మ అసలు? సో ఇప్పుడు ఒకవేళ అంబటి రాంబాబు గారి ఇప్పటి వరకు జరిగింది మీరు చూస్తే గనక అసలు స్టార్టింగ్ పాయింట్ ఏంటండి? తిరుమల లడ్డు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది, కానీ ఎక్కడా కూడా ఎవరు సైలెంట్గా జరుగుతున్న దాన్ని కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఛాలెంజ్ చేసి అసలు ముందు ట్రిగర్ చేసింది ఎవరండి?
సో ట్రిగర్ చేసిన తర్వాత వీళ్ళందరూ సరే మీరు ఏం చేస్తారో మేము చూసుకుందాము రండి అని చెప్పేసేసి రోడ్డు మీద ఉంటే కావాలని కార్ ఆపి నేను దిగుతాను అని చెప్పేసేసి అక్కడ సీన్ క్రియేట్ చేసింది ఎవరండి? ఆయనే, రాంబాబు గారే. అక్కడ క్రియేట్ చేసిన తర్వాత ఆయన చేసిన ప్రొవకేషన్కి వీళ్ళు మన కార్యకర్తలు ఏంటి నువ్వు బయటికి రా మాట్లాడుకుందాం అని చెప్పేసేసి అంటే ఇష్టం వచ్చినట్టు ముందు ఒక సీఎం గారిని, ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక సీఎంని అలాగా మాట్లాడింది ఎవరండి? అంబటి రాంబాబు గారు. ఇప్పుడు అన్నీ స్టార్ట్ చేసి అన్నీ అని వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రెస్ మీట్లో ఏం చెప్పారండి? నేను అలా అనకుండా ఉండాల్సింది అన్నారు, కానీ నేను నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను, నేను క్షమాపణ చెప్తున్నాను, ఆ మాట వల్ల అందరూ ఇబ్బంది పడ్డారు కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నాను, నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అన్న మాట ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంట్ ఉంది. దాంట్లో ఈ మాటలు స్పెసిఫిక్ వర్డ్స్ ఉన్నాయేమో చెప్పండి. అవేమీ లేవు. ఇంకా పైగా ఏమన్నారు? ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి మా ఇంట్లో ఉన్న కుక్కలు కూడా భయపడవు, ఎవరు వస్తారో రండి చూసుకుందాం. ఇవన్నీ ఏంటంటే ప్రొవకేషన్ కాదా? ప్రొవకేషన్ చేసింది ఎవరండి? ఒకరిని ఎదురు వాళ్ళని ప్రొవోక్ చేసి మళ్ళీ కావాలని చెప్పేసేసి వీళ్ళు విక్టిమ్ కార్డు ప్లే చేస్తా, ఇదేం పాలిటిక్స్ అండి? లాస్ట్ టైం అంతా క్రిమినల్ పాలిటిక్స్ చేశారు, ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తూ దానికి విక్టిమ్ కార్డ్ అనేది, తర్వాత ఉమెన్ కార్డ్ అనేది ప్లే చేసి ఇప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ రాజకీయం చేస్తున్నారు. రాజకీయం అంటే అన్ని రకాలు చేస్తారు, కానీ ఓన్లీ ఉమెన్ని అడ్డు పెట్టుకొని ఉమెన్ని అని క్రిమినల్ లాగా చేయడం అనేది ఇది కాదండి పాలిటిక్స్. నిన్న లోకేష్ గారు ఇచ్చిన వార్నింగ్ అమ్మ, మా తల్లి గారినే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏ తల్లి గారిని అన్నా సరే, అది జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారిని కానీ ఏ ఆడబిడ్డనన్నా సరే నేను ఇలాగే ప్రవర్తిస్తానంటూ ఆయన చేసిన స్పీచ్ అసలు ఎలా చూడాలంటారు? దానికి కూడా అడ్డుపడే పరిస్థితి ఈ వైసీపీ శాసన మండలి పక్ష నాయకులది. ఎలా చూడాలంటారు అసలు దీన్ని? అసలు ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు గమనిస్తే గనక ఏదైతే చెప్పారో ఆ మాటకి స్టిక్ అయి ఉన్నారు. ఒక తెలుగుదేశం కార్యకర్త ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి భార్యని ఒక మాట అన్నారో, లేదు మనం అధికారంలోకి వచ్చింది ప్రజలకి సేవ చేయడానికే కానీ మన వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి కాదు అని చెప్పేసేసి ఆ మాట అదుపులో పెట్టుకోండి, ఎవరు కూడా మాట జారొద్దు అని చెప్పేసి కరెక్ట్ చేసి సొంత పార్టీ కార్యకర్తనే స్టేషన్కి పంపించారు. సో అలాంటి పద్ధతుల్లో ఫాలో అవుతుంటే ఇప్పుడు వచ్చేసేసి సొంత తల్లిని అన్నారు, అయినా కూడా అందరినీ ఎలాగైతే ట్రీట్ చేశారో అలాగే ట్రీట్ చేస్తూ ఎవరికైనా కూడా సేమ్ వర్తిస్తుంది. ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వాలి. ఏ పార్టీలు కాదు, కులాలు కాదు, మతాలు కాదు, ఆడవాళ్ళకి, మన మాతృమూర్తులకి, మన ఆడబిడ్డలకి గౌరవం ఇవ్వాలి అని చెప్పేసేసి ఒకే మాట అన్నారు, అదే మాట మీద స్టిక్ అయి ఉన్నారు. సో ఇదండి మనకు కావాల్సింది. నిన్న అంబటి రాంబాబు గారు కోర్టు దగ్గర చేసిన విచిత్ర హావభావాలు ఎలా చూడాలంటారు మేడం? ఈయనకి ఇప్పుడు విక్టిమ్ కార్డు ఇచ్చేసేసి ఆయనకి మద్దతుగా వీళ్ళందరూ ఏదో సంతాప సభలు చేసినట్టు చేస్తున్నారండి. ఇప్పుడు అమర్నాథ్ గారు కూడా వచ్చారు కదండి, ఒక 100 కార్లు ఎందుకండి? ఆయన ఏమన్నా నిజంగా స్వాతంత్ర సమరయోధుల? ఇప్పుడు ఏమన్నా ఫ్రీడమ్ కోసం ఫైట్ చేశారు, లేదా వాళ్ళు ఏదన్నా జనానికి ఈ రోడ్డు మనకి వెయ్యట్లేదు, ఈ రోడ్డు ప్రజలకు అవసరం, ప్రజల సమస్యలు మీరు పట్టించుకోవట్లేదు, నేను ఇక్కడే రోడ్డు మీద కూర్చుంటాను ఈ రోడ్డు అయ్యే వరకు అని ఏమన్నా పోరాటం చేశారా? ఇదేమీ లేకుండా వాళ్ళు లడ్డు కల్తీ చేసి కల్తీ జరిగింది అని చెప్పేసి క్లియర్గా ఉంటే మాకు క్లీన్ చిట్ ఇచ్చారు అని చెప్పేసేసి దాని గురించి అనవసరమైన ఇష్యూ తీసుకొని దాన్ని కాంట్రవర్సీ చేసి ఆయన నోరు జారి అన్నీ ఆయన చేసి ఇప్పుడు ఆయన ఏదో విక్టిమ్ కార్డు ప్లే చేస్తుంటే ఆయనకి పరామర్శ తెలపడానికి వీళ్ళు ఇప్పటి వరకు ప్రజల్లోకి రాని వాళ్ళందరూ అన్ని ఊర్ల నుంచి కదిలొస్తున్నారు తండోపతండాలుగా. మరి ఏమి బాగా దేశానికి, ప్రజలకి, మన రాష్ట్రాని కోసం ఏం ఫైట్ చేశారో మరి ఇంతమంది వస్తున్నారో అది మాకు కూడా తెలుసుకోవాలని ఉందండి. సరే మేడం, ఒకటి మహిళలను దూషించడం మా సంస్కృతి కాదు అని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గారాల పుత్రికైనటువంటి వైఎస్ షర్మిల గారు స్వయాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలైనటువంటి షర్మిల గారి గురించి వైసీపీ కార్యకర్త ఎన్ఆర్ఐ వింగ్ అధ్యక్షుడు పంచి ప్రభాకర్ ఆయన చేసిన వ్యాఖ్యలు విన్నారా మేడం మీరు? అంటే మరీ దారుణంగా, అసలుకి అంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నా సరే సొంత కార్యకర్తను కంట్రోల్ పెట్టుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చిందంటారు? ఎక్కడ కార్యకర్తల్ని కంట్రోల్ చేస్తే వీళ్ళు నిజంగానే
ఆయన చెప్పిన మాటలు సీరియస్గా తీసుకొని కంట్రోల్లో ఉంటారో. ఎందుకంటే వీళ్ళకి వైసీపీ వాళ్ళది మెయిన్ పాలిటిక్సే క్రిమినల్ పాలిటిక్స్ మీద, లేడీస్ని మాటలు అంటము, ఎదురు వాళ్ళని ట్రిగర్ చేయటము, ఈ ఈ వైపుగానే కొట్టుకొని వెళ్తుంది. సో ఇది కూడా ఆపేసేస్తే అసలు వైసీపీ పార్టీ ఉనికే అందరూ ప్రజలు మర్చిపోతారు. సో అందుకని కరెక్ట్ చేయకూడదు. అది సొంత తల్లినన్నా, సొంత చెల్లినన్నా, రాష్ట్రంలో ఎవరినన్నా, ఆఖరికి మీ అందరూ కూడా మా ఇంటి ఆడపిల్లలు అక్క, అమ్మ, చెల్లి అని చెప్పేసి పిలిచి అందరినీ అన్నా కూడా సైలెంట్గా ఉండి వీళ్ళని రెచ్చగొడితే అన్ని చోట్ల కూడా వైసీపీ గురించి చర్చ జరుగుతుంది అని చెప్పేసేసి ఎవరైతే ఎక్కువగా తిడతారో వాళ్ళకి పదవులు అంటగట్టి ఇదే ఫస్ట్ నుంచి జరుగుతూ వస్తుంది కదండి. సో ఇవన్నీ ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. సో అలాంటిది కరెక్ట్ చేస్తే ఇంకా వాళ్ళు ఎందుకు ఉంటారండి? సో అందుకని కరెక్ట్ చెయ్యరు కూడా. ఆయన ఇప్పటివరకు ఎక్కడన్నా కరెక్ట్ చేశారా? చెయ్యలేదు, చెయ్యరు కూడా.